హాయ్ డార్లింగ్. వాట్ డార్లింగ్, వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? బాబాయ్ బాబాయ్, ఈ ప్రపంచంలో నువ్వు తప్పితే నన్ను ఇంకెవరు సేవ్ చేయలేడు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, బాబాయ్ మాటి బాబాయ్, నేను సేవ్ చేస్తాను. మాటి బాబాయ్ ప్లీజ్ బాబాయ్. కూల్. ఆ రోజు పరిచయం చేశానే పబ్బులో బ్రహ్మి అని, బ్రహ్మి. ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయటంలో నేను హెల్ప్ లైన్ లాంటి. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం? అదే నా పేరు. అరే పేరు నేమ్ పేరు తీసుకొస్తావేంటి? ఏంట్రా, ఏంటి టెన్షన్ ఏంటి? ఇది నా లైఫ్ అండ్ డెత్ సంబంధించిన మ్యాటర్ బాబాయ్. ఆకాశం భూమి ఏకమైనా సరే, సముద్రాలన్నీ ఎండిపోయినా సరే. సరే సరే సరే, ఏంటి నీ ప్రాబ్లం ఏంటో చెప్పరా? ప్రపంచం మొత్తం నేను ప్రశ్నించిన నువ్వే గౌతమ్ ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోవడం ఏంట్రా? గౌతమ్ నేనే కదా. ఎవడరా ఇక్కడ గౌతమ్? షట్ అప్, కాల్ మీ యాస్ గౌతమ్ సార్. అరే అరే, వాట్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి సార్. మర్డర్ చేసింది వీడే సార్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంట్రా, మర్డర్ చేసావా? అంటే అది మరి సిగ్గుపడతావేంట్రా? పాత బస్తీలో ఇంత పెద్ద కత్తి తీసుకుని అదేమన్నా గాలిపటం ఏంట్రా ఎగరేయటానికి? తలరా తల. అంటే నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్, నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఏం నచ్చింది? ఎందుకంత రిస్క్ చేసావు? వాడి మెల్లో చైన్ నచ్చింది. ఆ చెయ్యి నచ్చితే చేతితో పీక్కోవాలరా, అందుకని మెండించి తలకాయ వేరు చేస్తావా? నాకు ఐడియా తట్టలేదు బాబాయ్, నువ్వు చెప్పింది బాగుంది. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇదే ట్రై చేస్తా. మా లాయర్ వచ్చి మాట్లాడతాడు. చచ్చిపోయిందే జడ్జిరా. జడ్జియా? జిల్లా కోర్టు జడ్జి, ఓహో. హైకోర్టు జడ్జికి బావ, సుప్రీం కోర్టు జడ్జికి అల్లుడు. మర్డర్ చేసింది నేను కాదు సార్, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను సార్. నా పేరు బ్రహ్మి అండి, వీడి పేరు గౌతమ్ అండి. మర్డర్ చేసింది వీడే సార్. ఆ రోజు కత్తి పట్టుకుంది, జెండా పట్టుకుంది వీడే సార్. వీడిని అరెస్ట్ చేయండి సార్, మీకు దండ పెడతాను సార్. సార్ సార్ థ్యాంక్ యూ. వెళ్ళండి వెళ్ళండి. Yes. I love you, Animat. బాబీ, వదినా, మేడం, పారు, ఎవరు మీరు? మేము వదినా మీ మరుదులు. పప్పీ బాయ్ తమ్ముళ్ళం అంటే నీకు మరుదులం. జీపులో కాలు పెట్టు, అన్న జీవితంలో అడుగు పెట్టు, మా డెల్లో దీపం పెట్టు. రా బాబీ. పదవదినా. ఎవరు? అవన్నీ తర్వాత చెప్తాను. రా బాబీ. నేనే రాడికి ఫోన్ చేసింది. దిల్దార్ ఉండాలి, ఇజ్జత్ కా సవాల్. ఆడి కళ్ళ ముందే అమ్మాయిని తీసుకెళ్తే మన హిమ్మత్తు, మన తాకత్తు ఆడికి తెలిసేది. మీరు ఏమైనా వేసుకోరు, నేను ఎంపర్ లెక్క అవుట్ అండ్ అవుట్, లేకపోతే నాకు అవుతే. ఏం ఫిట్టింగ్ పెట్టినట్టు రీడా? అన్నో కొట్టించుకోవడానికి మాకు సిగ్గు లేకపోయినా కొట్టడానికి నీకన్నా సిగ్గు ఉండాలి కదనా. ఈసారి ఐటమ్ ఏందో చెప్పినా, సాక్సా, కర్చీఫా, బనియనా, డ్రాయరా, ఏదోటి ఏలమేనా పాడుకొని వెళ్ళిపోతాం కదా. ఆ సౌమ్య ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు అస్సలు కొట్టనరా. అయితే తీసుకెళ్ళిపోవచ్చునా, బట్ ఆన్ వన్ కండిషన్. ఏందా స్టార్ పెట్టి మళ్ళీ కండిషన్ సప్లై అంటావా? చూడు బండనాయ్, ఆ అమ్మాయిని తీసుకెళ్లే రీజన్ మీద మాత్రం కొట్టను. ఓకే, వేరే తప్ప ఏదైనా చేస్తే మాత్రం. ఏంద్ర స్వామి, కడుపుకు మందాగేవాడెవడన్నా అప్పటికప్పుడు వేరే తప్పు చేస్తాడా చెప్పు? రేయ్ బాబీని బండెక్కి చనిపోయి. ఇటు ఇటు ఏందన్నా మాట తప్పుడుమో మడం తిప్పుడుమో మీ వంశంలో లేదు కదన్నా. ఏం చేసిన అనుకుంటున్నావా? చూడు బండనాయ్, నీ బర్రె గొంతు తీసుకొని ఒరేయ్ బండెక్కించండి రా బాబీని అని అరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏంటమ్మా ఏడుపు? పడుకో. వాళ్ళమ్మ పాప గోరు ముద్దలు తినిపించి, చందమామని చూపించి, లాలిపాటలు పాడి కష్టపడి పడుకోబెట్టిందిరా. ఆ పాపని పడుకోబెట్టి ఈ పాపని తీసుకెళ్ళండి. మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత రీజనబుల్ సెటిల్మెంట్ నా లైఫ్ లో చూడలేదు సార్. పడుకోబెట్టేస్తా. పడుకోబెట్టడం మనకు చిన్నప్పటి నుంచి. రామ్మా. మల్లీశ్వరివే, మధుమాసం మంజరివే, అంతాక్షరివే, అదేంటి సార్, పాపకు జోల పాడుతుంటే కొడతారేంటి? పాపని పడుకోబెట్టమంటే వాళ్ళ అమ్మని పడుకోబెట్టావేంట్రా? ఇదేం తెలురా బాబు, పాపకు జోల పాడితే ఇది పడుకుందేంటి? అరే ఏమన్నా పాపను వండబెట్టడానికి రాదా నీకు? నీకొచ్చా? వచ్చు. రా వంజుడు. అడి లలిజో లలిజో
ఉరుకు పాపాయి పుల్సతో పుల్సెట్టి తినిపిస్తాయి రేయి కొరమేను ఫ్రై చేసి ఆపనా ఇదేం పాట పాడితే 3 రోజులు దాకా లేవదు కడి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా వీర తెలంగాణమా బల 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 ఒరే పాపకి జోల పాట పాడమంటే సమాజాన్ని నిద్రలేపే పాట పాడతావేంట్రా ఓసారి అటు చూడు. సిబిఐ మొన్న సమ్మర్లో వడదెబ్బకి 200 మంది చచ్చారు. సూర్యుణ్ణి అరెస్ట్ చేయలేదేంట్రా? 300 మంది సునామీలో పోయారు. సముద్రం మీద కేసేయలేదేంట్రా? వాళ్ళ కౌంటుతో పోల్చుకుంటే నా అకౌంట్లో పోయినోళ్ళు చాలా తక్కువ కదరా. నన్ను చంపి చట్టా నుంచి తప్పించుకోగలవు, పైన భగవంతుడు ఉన్నాడు. రే పిచ్చోడా, భగవంతుడెప్పుడు బలవంతుడు పక్కనే ఉంటాడ్రా. జింకను పులి వేటాడేటప్పుడు పులి పక్కనే ఉంటాడు. అదే పులిని వేటాడేటప్పుడు వేటగాడి పక్కనుంటాడు. నీలాంటి వాడిని చంపేటప్పుడు నాలాంటి వాడి పక్కనుంటాడు. హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్, హ్యాపీ జర్నీ. నమస్తే ఏసీపీ సాబ్, నా పేరు పప్పి. నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు ఒకటితో లవ్ లో ఉంది, వాడితో నాకు క్లాష్ ఉంది. ఆడి లైఫ్లోకి నీ కూతురు వచ్చింది, అందుకే నేను వచ్చాను. ఆడి లైఫ్లోకి ఈ పని మనిషి వచ్చినా నేను ఇలాగే వచ్చేవాడిని. ఇప్పటి వరకు నీ కూతురు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. అన్నా వాడి సెలక్షన్ అదిరిందన్నా. చూడేసిపి, నువ్వు ఒప్పుకున్నావు అనుకో పెళ్ళి తర్వాత హనీమూన్, లేదనుకో హనీమూన్ తర్వాత పెళ్ళి. నీ వల్ల నాకు 2 విషయాలు తెలుసాయి. ఒకటి, నా కూతురు ఎవడినో లవ్ చేస్తుందని. 2, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయి ఇష్టాన్ని యాక్సెప్ట్ చేశానన్న సంతోషం ఉంటుంది. నీకు ఇచ్చి చేస్తే నాకేంటి? ఏం కావాలి? డీజీపీ. డీజీపీ. పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో. దాదా, ఏసీపీ కూతురుతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, మీరు రావాలి. రే పప్పి, ఎంగేజ్మెంట్లకి సంగీతలకి ఆప్యాయంగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లే వాళ్ళని పిలువు. మానవతా విలువల్లేని నాలాంటి కరడుగట్టిన క్రూర మృగాన్ని పిలిచావనుకో, మండపంలోకి రాగానే పప్పి నీ పెళ్ళాం బాగా నచ్చింది, నాకు కావాలంట. ఇస్తావా? వద్దు దాదా, బబ్బర్ని పంపు. ఏంట్రా నువ్వు వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే ఐ డోంట్ నీడ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ డోంట్ టెల్ మీ.